ఆనంది, ఏంటి ఇది? రాత్రి నుంచి ఏడుస్తూనే ఉన్నా. ఆనంది, జరిగిందే తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే ఎలాగే? అసలు ఇప్పుడు ఏం జరిగిందని అలా ఏడుస్తూనే ఉన్నావు? రా, అలా క్యాంటీన్కి వెళ్దాం. నాకు ఈ గదిలో నుంచి బయటికి రావాలంటేనే భయంగా ఉంది. అందరికీ ఇప్పుడు నా మొహం ఎలా చూపించాలో, వాళ్ళు నా గురించి మాట్లాడే మాటలు విని ఎలా భరించాలో అర్థం కావడం లేదు. అందరూ నా చుట్టూ చేరి నన్ను అసహించుకుంటూ చూస్తున్నట్టుగా ఉంది. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు కదా. నిన్ను తప్పు పట్టేంత గొప్ప వాళ్ళు ఎవరూ లేరిక్కడ. నీకు నువ్వే ఏవేవో ఊహించుకొని ఇలా ఏడవకే. నువ్వు మామూలుగా కంపెనీకి వెళ్ళు, లేకపోతే నువ్వే అందరికీ నీ గురించి మాట్లాడుకునే ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మహేష్ గారి నిర్ణయం ఎలా ఉంటుందో అని భయపడుతున్నావా? ఆయన అందరిలాంటి వారు కాదే. హీఈస్ జెంటిల్‌మ్యాన్. నీ గురించి తను తప్పుగా అనుకోరు. అవునే ఆనంది, మహేష్ సార్కి నువ్వు ఎలాంటి దానివో, అశ్విన్ క్యారెక్టర్ ఎలాంటిదో బాగా తెలుసు. పొరపాటున కూడా తప్పుడు నిర్ణయం తీసుకోరు. టైం అవుతుంది. 10 గంటలకి రమ్మని చెప్పారు కదా, రెడీ అయి వెళ్ళవే. ఏం జరగాలనుందో అదే జరుగుతుంది. కృష్ణయ్య మీద భారమంతా వేసి వెళ్ళు. కృష్ణయ్య నీకు తోడుగా ఉంటాడు.